కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు. కొలోషియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 1-4. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సో అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి ఆయన వాక్యములో మరి చాలా గొప్ప సత్యములను బోధించాడు. దాంతోపాటు సూచనలు చేశాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ భాగంలో మనకి 2 అట్లాంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు మనకు కనపడతాయి. వారు ఎందుకు పిలువబడ్డారు, వారి యొక్క ప్రస్తుత స్థానం ఏంటి, దాన్ని బట్టి వారు ఏ రకమైనటువంటి వాక్య అవగాహన కలిగి ఉండాలి అండ్ వాక్యానుసారంగా ఎలా వారు జీవించాలి. సో వాక్యానుసారమైనటువంటి జీవితానికి వారిని ఆయన ప్రేరేపిస్తున్నాడు కనుక వారికి ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చాడు. అవి 2, వాటిని మనం క్లుప్తంగా చూస్తాం. అంశం ఏంటంటే వేర్ ఈజ్ యువర్ మైండ్, వేర్ ఈజ్ యువర్ మైండ్. నీ మనసు ఎక్కడుంది, నీ మనసు ఎక్కడుంది. విశ్వాసి మనస్సు ఎక్కడుండాలో అక్కడుంటేనే అతడికి మనుగడ ఉంటుంది. సో దాంట్లో మొదటిది 1వ వచనంలో సీక్ ద థింగ్స్ అబౌవ్ అని చెప్పాడు. పైనున్న వాటిని వెదకాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఈ కొలస్సీ పట్టణంలో కొలస్సీ సంఘము ఉనికిలోకి వచ్చిన తర్వాత అక్కడికి కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి చేరారు. అండ్ వారు సంఘము పైన వారి యొక్క అబద్ధ బోధలను రుద్దే ప్రయత్నము చేశారు. ప్రధానంగా వారు చేసినటువంటి ఒక చెడు ప్రచారము లేకపోతే చెడ్డ బోధ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సుప్రిమసీ, ఆయన దైవత్వం మీద, ఆయన సఫిషియన్సీ, ఆయన సమృద్ధి మీద దాడి చేశారు. యేసు ప్రభు దేవుడు కాడు, యేసు ప్రభు మన రక్షణకి సరిపోడు. ఇది వారు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధ బోధ దాడి. దాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తిప్పికొట్టాడు, వారికి సత్యమేంటో తెలియజేశాడు. అండ్ వారు దేవుడికి సమీపంగా రావాలి, దైవికంగా ఉండాలి అంటే వారు ఒక గూఢమైనటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి. తర్వాత వారు కొన్ని నియమ నిబంధనలను పాటించాలి అండ్ వారికి కొన్ని రకములైనటువంటి ప్రత్యేక అనుభవాలు కలగాలి. ఇదే 2వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుంటే మీకు అక్కడ అర్థమవుతుంది. దాని గురించి వారు చేసే ప్రయత్నం చేశారు. దానికి అపోస్తలుడైన పౌలు అందుకనే 2వ అధ్యాయంలో దేవత్వం యొక్క సర్వసంపూర్ణత యేసుక్రీస్తులో నివసించుచున్నది అని మనకు చెప్పాడు. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నవి అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తే సుప్రీం గాడ్ అండ్ యేసుక్రీస్తే సఫిషియంట్ ఫర్ అవర్ సాల్వేషన్. ఆయన సార్వభౌముడైన దేవుడు, ఆయన మన రక్షణకి సంపూర్ణముగా సరిపడు వాడికి, ఆయన తప్ప మనకి ఇంకేది అవసరము లేదు. అట్లా వారి యొక్క తప్పుడు బోధను తిప్పికొట్టి కరెక్షన్ చేశాడు. దాని తర్వాత విశ్వాసులకి చెప్తున్నాడు ఎట్లా మీరు క్రీస్తులో మీ జీవితాన్ని పటిష్టంగా పెట్టుకోవాలో. ఒక వ్యక్తి యేసుప్రభునందు విశ్వాసం వచ్చి పాపక్షమాపణ పొంది రక్షించబడినప్పుడు నూతన సృష్టిగా చేయబడతాడు కనుక అతనికి నూతనమైన ఆలోచన విధానం ఏర్పడుతుంది. దేవుడు ఆ ప్రకారం ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ వ్యక్తి అట్లాగే వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ రకముగా ఎదుగుతాడు. సో మొదటి జీవితానికి సంబంధించినటువంటి సమస్త విషయములను విడిచిపెడతాడు. మొదటి జీవితానికి సంబంధించిన సమస్త అంశములను అంటే కోరికలను, ప్రేమలను విడిచిపెడతాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు సంపూర్ణముగా తను తాను సమర్పించుకుంటాడు. అండ్ ఈ కొత్త తరహా జీవితాన్ని జీవించుటకు అది అతనికి అవసరం. సో ఏం చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. సో యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయనతో ఎట్లా పునరుత్థానపరచబడ్డారో ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రోమా 6 ప్రకారము బాప్తిస్మములో ఆయనతో పాటు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. సో వారు ఏం చేశారంటే వారు క్రీస్తుతో లేపబడ్డవారు కనుక క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున పరలోకమందు పైన ఉన్నాడు కనుక వీరు పైనున్న వాటినే వెదకాలి. సో వీరి దృష్టి, వీరి ధ్యాస అంతా కూడా పైనున్న వాటి మీదనే పెట్టాలి. పైనున్న వాటి మీద పెట్టడం అంటే ఇంతవరకు మనము ఏ లోకానికి, భూమికి అలవాటు పడిపోయామో, దేంట్లో
మనము అనుబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం వాటి మీదే మన ఆశలు, ఆశయాలు, ఆనందాలు పెట్టుకొని బ్రతికేస్తున్నామో వాటి నుండి మనము సపరేట్ అవ్వడం. అండ్ వాటిలో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు వాక్యానుసారంగా ఎంతగా మనం పోషించాలో అంత మట్టుకే పోషించి, మిగతావి ఏవి కూడా మనల్ని పట్టి భూమికే కట్టి పెట్టకుండా మనం పైనున్న వాటిని వెదికేటువంటి వారముగా ఉండాలి. మన హృదయపూర్వకముగా పైనున్న వాటి కొరకు మనము జీవించాలి. సో నిజముగా రక్షింపబడినటువంటి ఒక నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తికి పరసంబంధమైనటువంటి కోరికలు ఎక్కువ ఉంటాయి. పరసంబంధమైనటువంటి అంశముల కొరకు, అంటే దేవుడి యొక్క విషయముల కొరకు అతని హృదయము కొట్టుకుంటూ ఉంటుంది. అతనికి అంతకు మునుపు ఇది తెలియదు, కానీ ఇప్పుడు అతనికి తెలిసొచ్చింది, రుచి తాకింది కనుక ఇక దాన్ని అతడు విడిచిపెట్టకుండా దాన్ని వెంటాడేటువంటి వానిగా ఉంటాడు. మనకి అప్పుడప్పుడు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే హాట్ ఎయిర్ బలూన్స్ ఉంటాయి చూడండి. అంటే పెద్ద బలూన్ కింద ఒక పెట్టెలాగా ఉంటుంది, దాంట్లోకి మనుషులు ఎక్కితే అది పైకి ఆకాశంలోనికి వెళ్ళి వస్తుంది. సో వారికి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని వారు ఆ యొక్క హాట్ ఎయిర్ బలూన్ రైడ్ ద్వారా ఇస్తారు. సో అట్లాగే ఒకసారి ఒక సేవకుడు కొంతమందితో పోతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దాంట్లో కింద ఇసుక మూటలు ఉంటే ఆ ఇసుక మూటల్ని తీసి ఇసుక కిందికి పారేస్తున్నారు. వారిని అడిగాడు, ఎందుకు అసలు ఇసుక మూటలు, దాని తర్వాత ఎందుకు తీసేస్తున్నారంటే, ముందు బలూన్ అటు ఇటు పోకుండా అడుగులో బరువుగా ఉండడానికి ఇసుకను పెట్టాం, ఇప్పుడు దాని యొక్క హాయిగా పైకి పోతుంది కనుక దాన్ని కొంత బరువు తగ్గించేస్తాం. సో ఆ ప్రకారం ఆయన ఏమంటాడంటే ఆ సేవకుడు, చాలామంది మనుషులు వీరి తరహాలో ఉంటే బాగుండేది. మనము కింద నుండి లేపబడిన తర్వాత పైవైపు మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు మనల్ని మరలా కిందికి లాగేటువంటి బరువుతో కూడుకున్నటువంటి విషయాలన్నిటిని తీసి పారేస్తే తేలికగా మనం పైవైపు పోతాం. కానీ ఎంతోమంది రక్షింపబడినటువంటి వారు అట్లా చేయలేదు కనుక వారు ఇంకా కింది వైపు లాగబడుతూ ఉంటారు. వారికి ఎంతసేపు లోక సంబంధమైన సంతోషాలు, లోక సంబంధమైనటువంటి లాభాలు, లోక సంబంధమైన విషయాలే ముఖ్యంగా ఎంచినప్పుడు అది జరుగుతుంది. రెండవది ఏంటి? సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబవ్. ఫస్ట్ ఏమో సీక్ ద థింగ్స్ అబవ్ అన్నాడు, ఇప్పుడేమో సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబవ్. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. సో పై అంటే పరలోకం, దేవుడి సంబంధితమైనటువంటి విషయాల మీదే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. మనసు పెట్టడం అంటే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సెట్ యువర్ అఫెక్షన్, మీ ప్రేమ అంతటితో దాని మీదే మీరు దృష్టిని సారించండి. టు డైరెక్ట్ వన్స్ మైండ్ టు ఎ థింగ్, మీ మనసంతటిని దాని మీద కేంద్రీకరించి పెట్టండి. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, యూ మస్ట్ నాట్ ఓన్లీ సీక్ హెవెన్, యూ మస్ట్ ఆల్సో థింక్ హెవెన్. పరలోకాన్ని మీరు వెతకడమే కాదు, కోరుకోవడమే కాదు, దాని గురించి మీరు ధ్యానించండి. మనం భూమి మీద బతికినప్పుడు ప్రతిరోజు భూ సంబంధమైన విషయాలే ధ్యానిస్తాం. ఎంతసేపు భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం. మన జీవితానికి సంబంధించి, మన పిల్లల జీవితాలకు సంబంధించి, మన భవిష్యత్తుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించి, చదువు సంధ్యలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, రాకపోకలకు సంబంధించి, బంధువులకు సంబంధించి, ఇతరత్ర కొనుగోళ్లకు సంబంధించి ఎంతసేపు భూ సంబంధమైన విషయాలనే మనం ఆలోచించి ధ్యానిస్తుంటాం. ఇప్పుడు పర సంబంధమైన వాటి గురించి ఆలోచించి ధ్యానించే వారిగా మన మనసుని ఇక్కడ నుండి తీసి అక్కడ పెట్టమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే భూమికి మీరు బొత్తిగా పనికి రాకుండా పొండి అని కాదు. భూ సంబంధమైనటువంటి మీ బాధ్యతలు ఏవైతే దేవుడికి మహిమను తెచ్చి ఇతరులకు మేలు కలిగిస్తాయో వాటిని బొత్తిగా విసర్జించమని కాదు. కాకపోతే ఇక వాటితో పాటు ఇంకా ఎన్నో చిల్లర విషయాలు అంటుకుని ఉంటాయి, మిమ్మల్ని పట్టుకుని లాగేసే ప్రయత్నం చేస్తాయి, వాటిని విసర్జించమంటున్నాడు. అనవసరమైన వాటిని తీసేయమంటున్నాడు. అవసరమైనంత వరకు ఉండండి, చదువుకోండి, కానీ చదువే జీవితంగా చేసుకోవద్దు. ఉద్యోగం చేయండి, కానీ ఉద్యోగమే జీవితం అయిపోవద్దు. వ్యాపారం చేయండి, కానీ వ్యాపారమే జీవితం అయిపోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మీ జీవం అయి ఉన్నాడు, ఆయనే మీ జీవముగా ఉంటాడు. ఇవన్నీ మీరు చేసేటువంటి కొంతకాలం మీకు ఉపయోగపడేటువంటి విషయాలే. అయినా వాటికి ఏమీ తక్కువ చేయకుండా వాటిని వాటి స్థలంలో పెట్టండి, చెయ్యండి. మిగతా టైము మీరు దేవుడి కొరకు పర సంబంధమైనటువంటి విషయములను ఆలోచిస్తూ ఉండండి. ఈ పర సంబంధమైనటువంటి లేకపోతే పైనున్న వాటి గురించి కూడా రెండు మాటలు. పైనున్నవి ఆత్మ సంబంధమైనవి, పైనున్నవి నిత్యమైనవి, పైనున్నవి పవిత్రమైనవి, పైనున్నవి దైవ సంబంధమైనవి.
ఫిలిప్పి 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అండ్ ఇవన్నీ కూడా పరసంబంధమైనవి, పైనున్నవి గనుక వీటిని మీద మీరు ధ్యానం పెట్టుకుంటే చాలా గ్రేట్. అండ్ ఒకటి పైన అని అన్నాడు కనుక ఆ లొకాలిటీ, ఆ స్థావరాన్ని కూడా మనం తీసుకుంటే పౌలే రాస్తాడు ఫిలిప్పి 3:14లో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో క్రీస్తు యేసునందు దేవుడు అతన్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, హై కాలింగ్తో పిలిచాడు. ఈ హై కాలింగ్ పర సంబంధమైనటువంటి పిలుపు, దానికి తగినట్లు అతడు బ్రతుకుతున్నట్టు, తద్వారా వచ్చే బహుమానం పొందడానికే గురి యొద్దకే పరిగెడుతున్నట్టు పౌలు రాశాడు. మత్తయి 6వ అధ్యాయం 20-21లో కూడా యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. చిన్న బిడ్డలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పాడు. అట్లాంటి విషయాన్ని ఆయన నేర్పించాడు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. సో పరలోకంలో మనం ఏదైనా కూర్చుకుంటే మనకు అక్కడ నష్టం ఉండదు, మనం దాన్ని కోల్పోం. సో పరలోకమే నిత్యమైనది, పరలోకమే మనకు నిజమైనటువంటి లాభమును చేకూర్చున్నది. ఇక్కడైతే దాని గురించి మీరు తర్వాత అదే భాగంలో చదువుకుంటే, ఇక్కడైతే చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది, అండ్ దొంగలు కన్నం వేసి దొంగిలించే అవకాశం ఉంది. వెంటనే 21లో ఏమంటాడు, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. సో నీవు పరలోకాన్ని ప్రేమిస్తే, పరలోకం మీద నీ హృదయాన్ని, నీ మనస్సును లగ్నము చేసి పరలోకమును ప్రియముగా ఎంచితే నీ హృదయం అక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడ చదువుతూ ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన మానేయవు. నువ్వు చదువుతూ ఉండొచ్చు, నీ పుస్తకాల కన్నా బైబిల్ని కూడా నువ్వు బాగా చదువుతావు. నువ్వు క్లాసులకు వెళ్తూ ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం బైబిల్ స్టడీకి కూడా వస్తావు. నువ్వు అట్లాగే దేవుడి వాక్యానికి నిన్ను నీవు అప్పగించుకునేందుకు సాయశక్తిలో ప్రయత్నం చేస్తావు. ఆది సంఘంలో వారు అంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, వారు దొరికినోళ్ళని దొరికినట్టు పట్టుకొని జైల్లో పెట్టి హతసాక్షులుగా చంపేస్తున్నప్పుడు, వారివి లాగేసుకుంటున్నప్పుడు, వారికి వ్యతిరేక ప్రభుత్వం, వ్యతిరేక సమాజం ఉన్నప్పుడు, వారు ప్రతిరోజు దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి కూడుకునేవారు. ఇప్పుడు ఏమీ లేకుండానే మనుషులు దేవాలయానికి వారానికి ఒక్కసారి రాలేకపోతూ ఉంటే, సంఘానికి రాలేకపోతూ ఉంటే, వారి మనస్సు ఎక్కడుంది, వారి హృదయం ఎక్కడుంది, వారు దేన్ని ప్రేమిస్తున్నారు? థామస్ మ్యాంటన్ అనే భక్తుడు అందుకే అన్నాడు, పక్షులు ఎప్పుడు పైకి ఎగురుతూ ఆకాశంలోనికి దూసుకుపోతున్నప్పుడు వేటగానికి దొరకవు, కానీ అవి ఎక్కడైనా చెట్టు మీదో పుట్ట మీదో నేల మీద ఉన్నప్పుడు వేటగానికి దొరికిపోతాయి. సో ఆయన అంటాడు, మన తలంపులు, మన యొక్క ధ్యానములు, మన ఉద్దేశములు పరలోకం వైపు పైకి ప్రయాణం చేస్తున్నప్పుడు మనము శోధనలకు, శోధకుడికి దొరకం. కానీ ఎప్పుడైతే అవి భూమి వైపు, భూలోకము, భూ సంబంధమైన వాటి వైపే ఉంటాయో, మనం ఈజీగా శోధనకి, శోధకుడికి దొరికిపోతాం, బలైపోతాం. నౌ మికెలాంజెలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అమోఘమైనటువంటి కళాకారుడు. సిస్టీన్ చాపెల్లో మరి కొన్ని సంవత్సరాలు తన వీపు మీద పడుకొని ఆ యొక్క స్లాబ్ని చూస్తూ అమోఘమైనటువంటి చిత్రాలు గీశాడు. సో ఆయన అట్లే ఉండి పైకే చూస్తూ గీసి 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 కొన్నేళ్ళు దానికి అలవాటు పడిపోయాడు కనుక ఆ యొక్క ప్రాజెక్ట్ అయిపోయి ఆయన కిందికి దిగి వచ్చిన తర్వాత ఆయన నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు కింది వైపు చూడడం కష్టమైపోయిందంట ఆయనకి. ఆయన పైకే చూసేవాడంట. ఎందుకంటే అట్లా పైకి చూసి 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 పైకి చూడడం అలవాటు అయిపోయింది. నేను అది చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రతి క్రైస్తవుడు మికెలాంజెలో లాగా అయితే అంత బాగుండు. పుట్టినప్పుడు కిందకే చూస్తూ, తర్వాత బతికినంతకాలం కిందకే చూస్తూ బ్రతికాము, కింద వాటి కోసమే బ్రతికాము. కానీ యేసులోకి వచ్చిన తర్వాత, ఆయనతో లేపబడిన తర్వాత, ఆయనతో పరసంబంధమైనటువంటి స్థలముల్లో కూర్చుండబెట్టిన తర్వాత, అప్పుడైనా పైకి మనం చూసేవారముగా, పైన వాటి కొరకు మన హృదయం వెతికేదిగా, మన మనస్సు దాని మీదే పెట్టబడేదిగా ఉంటే ఎంత దీవెన, ఎంత ధన్యత. సో నీ వాక్యమే సత్యం, ఆయన వాక్యము సత్యము అన్నది ఆయన మనకి మరలా నిరూపిస్తాడు. ఆయన వాక్యానుసారంగా బ్రతికితే మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఎనలేని దీవెనలు కలుగుతాయి, లేకపోతే విపరీతమైన నష్టాల పాలవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ అందరి ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.